Hi, hello, welcome to my channel. Today we will discuss the 10th class history, 5th lesson, print culture and the modern world. Yes, it is very difficult to imagine a world without a printed matter. అంటే ప్రింటింగ్ అనేది లేకపోతే మన వరల్డ్ని ఇమాజిన్ చేయడం కూడా చాలా కష్టం. ప్రింటింగ్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ లైక్ బుక్స్, జర్నల్స్, న్యూస్ పేపర్, ప్రింట్ ఆఫ్ ఫేమస్ పెయింటింగ్ లైక్ క్యాలెండర్స్, డైరీస్, అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ సినిమా పోస్ట్, ఎవ్రీథింగ్. అంటే రోజులో మనం డైలీ లైఫ్లో చూసే బుక్స్ కానీ, ఏదైనా జర్నల్స్ కానీ, క్యాలెండర్స్ కానీ, న్యూస్ పేపర్ కానీ, ఇవన్నీ కూడా మనకి ప్రింటింగ్ మాధ్యమంలో మనకి కనబడుతుంది. సో వాట్ ఈస్ ప్రింటింగ్? మరి ప్రింటింగ్ అంటే ఏంటి? ప్రింటింగ్ ఈజ్ ఎ మెథడ్ ఆర్ ప్రాసెస్ పుట్టింగ్ టెక్స్ట్ అండ్ ఇమేజెస్ ఆన్ పేపర్ ఈజ్ కాల్డ్ ప్రింటింగ్. అంటే అయితే ఒక సర్ఫేస్ పైన మేబీ అది ఎలా అయినా కావచ్చు, ఒక క్లాత్ కావచ్చు, ఒక పేపర్ కావచ్చు, ఆర్ అదర్ థింగ్స్. అంటే ఏదైనాను మనం ఏదైతే మనం ప్రింట్ చేయాలనుకున్నామో దాన్ని మనం ఒక ఇన్స్ట్రుమెంట్తో, ఒక మెథడ్తో ఏదైతే మనం ఒక సర్ఫేస్ పైన మనం పెడతామో అండ్ దాన్ని ప్రెస్ చేస్తామో అప్పుడు ఆ ప్రింటింగ్ అనేది జరుగుతుంది. అంటే ప్రింట్ అనేది జరుగుతుంది. ఆ ప్రాసెస్ని మనం ప్రింటింగ్ అని చెప్తాం. అయితే ఈరోజు లెసన్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే హౌ వాజ్ ద ప్రింటింగ్ ఎర్లియర్ టైమ్ అండ్ నౌ హౌ ఇట్ వాజ్ అడ్వాన్స్ నౌ. ఒకప్పుడు ప్రింటింగ్ అనేది ఎలా ఉండే? ఎర్లియర్ టైం అంటే మనం 500 AD లేకపోతే 600 ADలో ఎలాగుండేది ప్రింటింగ్, నా ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం తెలుసుకుందాం. అంటే ఎంత అడ్వాన్స్గా ఉంది అని. ఫస్ట్ ప్రింట్ బిగేన్ ఇన్ ఈస్ట్ ఏషియా, దెన్ ఇట్ ఎక్స్టెన్స్ ఇన్ యూరోప్, ఇన్ ఇండియా. అంటే ఫస్ట్ ప్రింట్ మనకి ఎక్కడ స్టార్ట్ అయింది? ఈస్ట్ ఏషియాలో. అది కాస్త ఎక్స్టెన్షన్గా మారి యూరోప్ అండ్ ఇండియాలోకి రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ మనం ఏం చూసుకుంటున్నామంటే హౌ ప్రింట్ విల్ అండర్స్టాండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద టెక్నాలజీ అండ్ కన్సిడర్ హౌ ద సోషల్ లైఫ్స్ అండ్ కల్చర్. అంటే ఇక్కడ ప్రింటింగ్ అనేది ఎలా అర్థం చేసుకుంది అంటే ప్రింటింగ్ అనేది ఎలా చేంజ్ చేసింది, ఎలా ఇంపాక్ట్ చేసింది సోషల్ లైఫ్స్లో కానీ కల్చర్లో కానీ, అది ఈ లెసన్లో మనకి బాగా అర్థమవుతుంది. ఫస్ట్ ప్రింటెడ్ బుక్స్. అయితే ఫస్ట్ ప్రింటింగ్ బుక్స్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటో అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ప్రింట్ టెక్నాలజీ వాజ్ డెవలప్డ్ ఇన్ చైనా, జపాన్ అండ్ కొరియా. సిస్టమ్ ఆఫ్ హ్యాండ్ ప్రింటింగ్. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో హ్యాండ్ ప్రింటింగ్స్ మాత్రమే స్టార్ట్ అయింది. ఫస్ట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఎక్కడ డెవలప్ అయింది అంటే మనకి చైనా, జపాన్ అండ్ కొరియా. ప్రింట్ ఇన్ చైనా. సరే, ప్రింట్ అనేది చైనాలో ఎలా ఉండేది, ఎలా స్టార్ట్ అయింది, అసలు ఏ ప్రింటింగ్ అనేది వాళ్ళు యూజ్ చేసేవారు, ఎలా వాళ్ళ లైఫ్ అనేది చేంజెస్ అయిందో తెలుసుకుందాం. ప్రింట్ ఇన్ చైనా ఫ్రమ్ 594 AD ఆన్వర్డ్స్. అంటే 594 నుంచి మనకి ఏంటంటే ప్రింటింగ్ అనేది ఎలా ఉందో తెలుసుకుందాం. వుడ్ బ్లాక్ ప్రింటింగ్, హ్యాండ్ ప్రింటింగ్. అంటే వుడ్ బ్లాక్ ప్రింటింగ్ అంటే ఒక వుడ్తో చెక్కతో తయారు చేసిన ప్రింటింగ్. అలాగే దీన్నే హ్యాండ్ ప్రింటింగ్ అంటారు. వుడ్ బ్లాక్ ప్రింటింగ్ వాజ్ ఎ టెక్నిక్ ఆఫ్ ప్రింటింగ్ టెక్స్ట్ ఆర్ ఇమేజ్ ఆన్ పేపర్ బై రబ్బింగ్ ఆఫ్ ఇంక్డ్ సర్ఫేస్ ఆఫ్ ద వుడెన్ బ్లాక్. ఒక వుడెన్ బ్లాక్లో ఇంక్ సర్ఫేస్తో అంటే రబ్ చేసేవారు అనమాట. ఇప్పుడు మనం పేపర్ని ట్రేస్ చేస్తాం కదా, లైక్ దట్. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, బికాజ్ ద పేపర్ ఆఫ్ సో థిన్ అండ్ పోరస్. ఈ పేపర్ ఏంటంటే చాలా పల్చగా ఉండేది. ఏదైతే ఒక సైడ్ రాస్తే ఇంకొక సైడ్కి కూడా వచ్చేసేది. సో వాళ్ళు ఏంటంటే చైనీస్ ఒక ట్రెడిషనల్ చైనీస్ టెక్నిక్ అనేది యూజ్ చేశారు. ఏంటో చూద్దాం. సో దే యూజ్ ద ట్రెడిషనల్ చైనీస్ టెక్నిక్ లైక్ అకార్డియన్ బుక్ వాజ్ ఫోల్డెడ్ అండ్ దే స్టిచ్డ్ ఎట్ ద సైడ్. అంటే ఒక సైడ్ అనేది స్టిచ్ చేసేవాడు ఆ అకార్డియన్ బుక్. అంటే ఇక్కడ ఇంక్ అనేది అది ఏదైతే ఉందో అది కనబడకుండా ఉండడానికి. ఇదే కాకుండా స్కిల్స్ క్రాఫ్ట్మెన్ ఎవరైతే ఉండేవారో వాళ్ళు ఏం చేసేవారంటే చాలా మంచిగా అంటే డూప్లికేట్గా తయారు చేసి వాళ్ళు మంచిగా కాలిగ్రఫీతో అవి రాయడం కూడా స్టార్ట్ చేశారు. కాలిగ్రఫీ అంటే ఏంటి? ద ఆర్ట్ ఆఫ్ రైటింగ్. అలాగే ఇక్కడ చైనాలో ఇంకొక సిస్టమ్ ఉండేది. ఏంటది? చైనాలో ఒక బ్యూరోక్రటిక్ సిస్టమ్ అనేది. ఎలాగైతే మనం బ్యూరోక్రటీ అంటే ఏంటి? గవర్నమెంట్ ఆఫీషియల్స్. అంటే లైక్ మనకి ఎలాగైతే యూపీఎస్సీ, ఏపీపీఎస్సీకి ఎగ్జామినేషన్ సిస్టమ్ ఉంటుందో అలాగే ఇక్కడ చైనాలో కూడా బ్యూరోక్రటిక్ సిస్టమ్ అనేది ఉండేది అప్పట్లో. ఓకే, సో చైనా బ్యూరోక్రటిక్ సిస్టమ్ విచ్ రిక్రూటెడ్ ఇట్ పర్సనల్ త్రూ ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్. అంటే ఇక్కడ కూడా సేమ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ లాగే చైనాలో కూడాను ఈ ఎవరైతే బ్యూరోక్రటిక్ అంటే గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళకి ఏంటైతే కావాలి అంటే ఎవరైతే కావాలో వాళ్ళు త్రూ ఎగ్జామినేషన్ సిస్టమ్ ద్వారా వాళ్ళు రిక్రూట్ చేసుకునేవారు. టెక్స్ట్ బుక్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ వేర్ ప్రింటెడ్ ఇన్ ఏ వాస్ట్ నెంబర్ అండర్ ద స్పాన్సర్షిప్ ఆఫ్ ద ఇంపీరియల్ స్టేట్స్.
అంటే ఇక్కడ ఏదైతే టెక్స్ట్ బుక్స్ అనేది స్పాన్సర్ చేశారో అది ఎవరు చేసేవారు, ఇంపీరియల్ స్టేట్ అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ చేసే అంటే డిస్ట్రిబ్యూషన్ చేసేది, అది స్పాన్సర్షిప్ చేసేది. ఫర్ దిస్ ఎగ్జామినేషన్ వేర్ ప్రింటెడ్ ఇన్ భాస్ట్ నెంబర్, ఎందుకంటే చాలామంది ఈ ఎగ్జామినేషన్ రాయడానికి వచ్చేవారు. బట్ ఏమైంది, 16th century వచ్చినప్పటికీ ఏమైంది, ద నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్స్ వెంట్ అప్ అండ్ ఇంక్రీజ్ ద వాల్యూమ్ ఆఫ్ ప్రింట్. 16th centuryలో ఎక్కువ మంది రాయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. దీనివల్ల ఏంటి, ఎక్కువ మంది రాస్తే ఏమవుతుంది, ఎక్కువ మంది బుక్స్ చదువుతారు, ఎక్కువ మంది బుక్స్ చదివితే ఆటోమేటిక్గా ప్రింటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో 17th century వచ్చినప్పటికీ అర్బన్ కల్చర్ బ్లూమ్డ్ ఇన్ ద చైనా. అంటే ఒకప్పుడు ఏంటంటే ఈ అర్బన్ సెంటర్స్లో కూడా ఏమైందంటే బ్లూమింగ్, అంటే ఇప్పుడు ఫ్లవర్ ఎలాగ బ్లూమ్ అయితే మొత్తం ఎలాగా ఉంటుందో అలాగే చైనాలో మొత్తం అర్బన్ సెంటర్స్ అంతా కూడాను ఈ టెక్స్ట్ బుక్స్ అండ్ ఈ ఎగ్జామినేషన్స్ కోసం అంటే ప్రతి ఒక్క విషయం పైన అంటే ప్రింటింగ్ పైన ఎక్కువగా అవగాహన రావడం అని జరిగింది, బ్లూమింగ్ అయిందనమాట. అయితే యూజెస్ ఆఫ్ ప్రింట్ డైవర్సిఫైడ్, అంటే ఒకప్పుడు ఓన్లీ బుక్స్ చదవడానికో లేకపోతే వేరే ఒక ఎగ్జామినేషన్ కోసమో ఉండేది. బట్ ఇప్పుడు ఏమైంది అంటే ప్రింట్ నాట్ ఓన్లీ యూజ్ ద స్కాలర్ అఫీషియల్, అంటే ఎవరైతే గవర్నమెంట్ ఆఫీషియల్ వాళ్ళు మాత్రమే బుక్స్ చదవడం కాదు, బట్ ఆల్సో ద మర్చెంట్, రిచ్ ఉమెన్, అంటే స్కాలర్ అఫీషియల్ వాళ్ళ వైఫ్స్ కానీ లేకపోతే రిచెస్ట్ ఉమెన్ కానీ అలాగే మర్చెంట్స్ వీళ్ళందరూ కూడా బుక్స్ అనేది యూజ్ చేశారు. మర్చెంట్ యూజ్డ్ ద ప్రింట్ ఫర్ ద ట్రేడ్ ఇన్ఫర్మేషన్. మర్చెంట్స్ ఎందుకు యూజ్ చేసేవారు, వాళ్ళ ట్రేడింగ్ కోసం కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం. రీడింగ్ ఆఫ్ ప్రింటింగ్ యాజ్ బుక్స్ బికాజ్ ద లీజర్ యాక్టివిటీ, అంటే లీజర్ టైంలో అంటే మనకి ఎప్పుడైతే ఫ్రీ దొరికేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా బుక్స్ రీడ్ చేయడం అనేది యూజ్ చేస్తారు, అంటే చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవారు. రీడర్స్ యూజ్ ద రీడ్ ఫిక్షనల్ నెరేటివ్స్, పోయిట్రీ, ఆటోబయోగ్రఫీ, anthology ఆఫ్ లిటరీ మాస్టర్ పీస్ అండ్ రొమాంటిక్ ప్లే. అంటే ఎవరైతే చదువుకునే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఫిక్షనల్ స్టోరీస్ అంటే నెరేటివ్ స్టోరీస్, ప్రతి ఒక్క అంటే లైక్ డ్రామాస్, పోయిట్రీస్, ఆటోబయోగ్రఫీస్, అలాగే యాంథాలజీ ఆఫ్ లిటరీ మాస్టర్ పీస్ అంటే ఇంకా ఇంగ్లీష్ కోసం తెలుసుకోవడం అండ్ ఎలాంటి, అలాగే రొమాంటిక్ ప్లే కోసం అంటే ఏవైనా సరే లవ్ స్టోరీస్ ఇలాంటివి వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు. మెనీ ఉమెన్ బిగిన్ టు పబ్లిష్ ద పోయిట్స్ అండ్ ప్లేస్, అంటే వాళ్ళు చదవడమే కాదు ఉమెన్ వాళ్ళు కూడా పోయిట్స్ అనేది రాయడం అలాగే ప్లేస్ రాయడం కూడా, ప్లేస్ అంటే లైక్ డ్రామాస్ కూడా రాయడం అనేది వాళ్ళు ఇంపార్టెన్స్ చూపించేవారు. అలాగే వైఫ్స్ ఆఫ్ స్కాలర్స్ అఫీషియల్ పబ్లిష్ దేర్ ప్లేస్ అండ్ కోటిషియన్స్ రోడ్ అబౌట్ దేర్ లైఫ్స్. అంటే ఇక్కడ స్కాలర్ అఫీషియల్స్ ఎవరైతే గవర్నమెంట్లో ఇంపీరియల్ స్టేట్లో వర్క్ చేసేవారో వాళ్ళ వైఫ్స్ అందరూ కూడా ప్లేస్ రాయడం అంటే డ్రామాస్ రాయడం, అలాగే కోటిషియన్స్ అంటే కోర్టులో ఉన్నవాళ్ళు అంటే ఆ ఇంపీరియల్ కోర్టులో ఉన్నవాళ్ళు కూడా బుక్స్ రాయడం, వాళ్ళ లైఫ్స్ కోసం రాయడం ఇవంటివి జరిగాయి. దిస్ రీడింగ్ కల్చర్ అకంపైన్డ్ బై ఏ న్యూ టెక్నాలజీ, అంటే రీడింగ్ అనేది జరుగుతుంది, జనాలకి ఎక్కువగా బుక్స్ కావాల్సి వస్తుంది కానీ దానికి కావాల్సినంత బుక్స్ అనేది వాళ్ళు అంటే టెక్నాలజీ అనేది సరిపోవట్లేదు. దీనివల్ల ఏమైంది అంటే మెకానికల్ ప్రెస్ ఇంపోర్టెడ్ ఇన్ ద లేట్ 19th century, అంటే 19th century టైంలో ఏమైందంటే ఇంపోర్ట్ చేశారు, అంటే టెక్నాలజీ అంటే మెకానికల్ అంటే మెషిన్ అనేది రావడం అనేది జరిగింది. అంతవరకు వుడ్ ప్రింటింగ్ అంటే హ్యాండ్ ప్రింటింగ్తోనే జరిగింది. షాంఘై బికేమ్ ఎ న్యూ హబ్ ఆఫ్ న్యూ ప్రింట్ కల్చర్ అండ్ ఫౌండ్ వెస్టర్న్ టైప్ ఆఫ్ స్కూల్స్. షాంఘై ఏదైతే ఇంపార్టెంట్ సిటీ ఆఫ్ ద చైనాలో ఉందో అది ఏంటయిందంటే ఒక కొత్త హబ్గా తయారైంది. అంటే ఏవైనా సరే అక్కడ దొరకడం, అక్కడ ప్రతి ఒక్క బుక్ కానీ క్యాలెండర్స్ కానీ కొత్త కొత్త ప్రింటింగ్ మెషిన్స్ కానీ ఏవైనా సరే షాంఘైలో దొరకడం అదొక ఇంపార్టెంట్ సిటీగా మారడం జరిగింది. అండ్ అదే కాకుండా కొత్త టైప్ ఆఫ్ స్కూల్స్ అనేది వెస్టర్న్ టైప్ ఆఫ్ స్కూల్స్ కూడా ఫార్మేషన్ జరిగింది. ఇక్కడ ఇదే కాకుండా మనం ఇక్కడ చూసుకోవచ్చు గ్రాడ్యువల్లీ షిఫ్ట్ ఆఫ్ ద హ్యాండ్ రిటెన్ ప్రింటింగ్ టు మెకానికల్ ప్రింటింగ్. అంటే హ్యాండ్ రిటెన్ ఏదైతే వుడ్ బ్లాక్ ప్రింటింగ్ నుంచి మెకానికల్ ప్రింటింగ్ అనేది మారడం జరిగింది. ఇంతవరకు మనం చైనా కోసం తెలుసుకుందాం. నౌ వీ నో అబౌట్ ద జపాన్. ప్రింట్ ఇన్ జపాన్ ఫ్రమ్ 768 AD to 770 AD. బుద్ధిస్ట్ మిషనరీ ఫ్రమ్ చైనా ఇంట్రడ్యూస్ ద హ్యాండ్ ప్రింటింగ్ టెక్నాలజీ ఇన్ జపాన్. అంటే బుద్ధిస్ట్ మిషనరీ ఎవరైతే చైనా నుంచి వచ్చారో వాళ్ళు హ్యాండ్ ప్రింటింగ్ అనేది జపాన్లో ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదంటే ఇక్కడ ఒక ఫస్ట్ జపానీస్ బుక్ ఏదైతే ఉందో అదే ఓల్డెస్ట్ జపానీస్ బుక్ అది ఎప్పుడు ప్రింట్ అయ్యిందంటే 868 ADలో ప్రింట్ అయింది. దీన్నే డైమండ్ సూత్ర అంటారు. ఇక్కడ మెయిన్గా 6 sheet అనేది ఉండేది, ఒక టెక్స్ట్ అనేది ఉండేది.
అదే ఇది వుడ్ కట్ ఇలిస్ట్రేషన్, అంటే వుడ్తోని ఏదైతే మన హ్యాండ్ ప్రింట్ ఉంటుందో దాంతోని ఇది రాసి ఉండేదన్నమాట. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెన్స్ చూడాలి ఏంటంటే, ఇందాక చైనాలో చూసుకున్నాం ఎలాగా ప్రింటింగ్ అనేది డైవర్సిఫైడ్ అయిందో, ఇక్కడ డైవర్సిఫైడ్ ప్రింటింగ్ జపాన్లో ఎలాగో తెలుసుకుందాం. పిక్చర్స్ ప్రింటెడ్ ఇన్ టెక్స్ట్, ప్లేయింగ్ కార్డ్ అండ్ పేపర్ మనీ, అంటే పేపర్ మనీలో అండ్ టెక్స్టైల్స్లో, అలాగే ప్లేయింగ్ కార్డ్లో, ప్రతి ఒక్క దాంట్లో మనం ప్రింటింగ్ అనేది చూసుకో. నెక్స్ట్, డ్యూ టు రెగ్యులర్ పబ్లిషింగ్ ఆఫ్ పోయిట్ అండ్ ప్రోజ్, రైటర్స్ వర్ రెగ్యులర్లీ పబ్లిషర్. అంటే ఈ రైటర్స్ ఏం చేసామంటే రెగ్యులర్గా బుక్స్ అనేది పబ్లిష్ చేయడం వల్ల ఏమైందంటే ద బుక్స్ వే చీప్ అండ్ అబౌండెంట్, అండ్ బుక్స్ అనేవి చాలా చీప్ అయిపోయింది అండ్ ఎక్కువగా దొరకడం అనేది జరిగింది. ఇన్ 18th century ఇన్ ఈడో, నౌ టోక్యో, ఇట్ ఈస్ ఫ్లోరిసింగ్ అర్బన్ సర్కిల్. 18th centuryలో ఏంటంటే ఈడో అంటే ఇప్పుడు ఏదైతే టోక్యో ఉందో అది, ఇదేంటంటే ఒక మంచి అర్బన్ సర్కిల్గా మారింది. ఎలా? ఇట్ ఈస్ ఏ ఇల్లుస్ట్రేటెడ్ కలెక్షన్ ఆఫ్ పెయింటింగ్స్ depicted an elegant urban culture involving artists, కొటిషన్స్ అండ్ టీ హౌస్ గ్యాదరింగ్. అంటే ఏంటంటే అక్కడ ఆ పెయింటింగ్స్లో కానీ ఎలాగ ఇలిస్ట్రేషన్ చేసేవారంటే మెయిన్గా అర్బన్ కల్చర్ ఎలా ఉండేది, ఆర్టిస్ట్ ఎలా ఉండేవారు, అలాగే కొటిషన్స్ ఎలా ఉండేది, టీ హౌస్ ఎలా గ్యాదరింగ్గా చేసేవారు, ఇవన్నిటి కోసం ఉండేది. ఇదే కాకుండా లైబ్రరీస్, బుక్ స్టోర్స్, ఇవన్నీ కూడా ఏంటంటే హ్యాండ్ ప్రింటెడ్ మెటీరియల్తో మొత్తంగా ప్యాక్ అయిపోయేది, అంటే ఫిల్ చేసేవారు. బుక్స్ ఆన్ ఉమెన్, ఎలాంటి టైప్ ఆఫ్ బుక్స్ ఉండేవంటే బుక్స్ ఆన్ ఉమెన్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, కాల్కులేషన్స్ ఎలా కాల్కులేట్ చేయాలి, టీ సెరిమనీ ఎలా ఉండాలి, ఫ్లవర్ అరేంజ్మెంట్స్, అలాగే ప్రాపర్ ఎటిక్విటీ ఎలా ఉంటే బాగుంటుంది అన్నిటి కోసం. అదే కాకుండా కుకింగ్ కోసం, ఫేమస్ ప్లేస్ కోసం, ఇలా అన్ని బుక్స్ అనేది రావడం అనేది జరిగింది. ఇన్ మిడ్ 13th century, printing wood blocks of Tripitaka Koreana are a Koreana collection of Buddhist sculpture, and they were engraved on about 80,000 wood block. They were inscribed the UNESCO Memory of the World Register in 2007. అంటే ఏంటంటే మిడ్ 13th centuryలో వుడ్ బ్లాక్ అనేది, అంటే ఏదైతే హ్యాండ్ ప్రింటింగ్ ఉందో అక్కడ తయారు చేశారు. అంటే 80,000 బ్లాక్స్, వుడ్ బ్లాక్స్తో ఒక త్రిపిటక కొరియానా అనే ఒక బుక్ని తయారు చేశారు. ఇదేంటంటే కొరియన్ కలెక్షన్ ఆఫ్ బుద్ధిస్ట్ స్క్రిప్చర్. మనకి ఎలాగైతే జాతకాస్ ఉంటాయో అలాగా వాళ్ళు కూడా కొరియన్స్ దీంట్లో భాషలో వాళ్ళు 80,000 వుడ్ బ్లాక్తో ఆ బుక్ అనేది ప్రింట్ చేయడం జరిగింది. సో ఈ బుక్ అనేది 2007లో యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో ఇన్స్క్రైబ్ అయింది. సో నెక్స్ట్ వన్, కిటాగావా ఉటామారో, born in Edo in 1753, was widely known for his contribution to an art form called ukiyo, picture of floating world. కిటాగా ఉటామారో ఇతను ఏంటి అంటే ఇడోలో పుట్టారు ఇన్ 1753, అండ్ ఇతను ఎక్కువ ఫేమస్ దేనికంటే ఇతను ఒక ఆర్ట్ ఫామ్. ఆ ఆర్ట్ ఫామ్కి ఏమనేవారంటే ఉకియో. అండ్ ఇది మెయిన్గా ఏంటంటే పిక్చర్ ఆఫ్లో ఫ్లోటింగ్ వరల్డ్, అంటే వరల్డ్ అనేది ఎలా ఫ్లోటింగ్గా ఉంటుంది అంటే తన ఒక విషయాలన్నీ కూడాను ఫ్లోటింగ్ పెయింటింగ్తో చూపించేవారు. అట్ ద సేమ్ టైం మెయిన్గా ఇతను హ్యూమన్ ఎక్స్పీరియన్స్ని ఎక్కువగా ఇలుస్ట్రేట్ చేసేవారు, అంటే డెస్క్రైబ్ చేసేవారు. అట్ ద సేమ్ టైం ఈయన ఎక్కువగా అర్బన్కి, అంటే అర్బన్లో ఉన్న హ్యూమన్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ దీస్ ప్రింట్స్ ఆర్ traveled to US and Europe and also influenced the artists like Monet and Van Gogh. అంటే ఇది ఏవైతే ఈ ప్రింట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా అదర్ కంట్రీస్కి వెళ్ళడం, అక్కడ చాలామందికి ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగింది. మొన్నెట్ అండ్ వాన్ గోగ్ అతనికి. అట్ ద సేమ్ టైం ప్రొఫెసర్స్ లైక్ సుతాయా జుజాబురో ఐడెంటిఫై ద సబ్జెక్ట్ అండ్ కమిషన్ ద ఆర్టిస్ట్ హూ డ్రీవ్ ద థీమ్ ఇన్ అవుట్లైన్. ఇక్కడ పబ్లిషర్ ఎవరైతే ఉన్నాయో సుతాయి జుజాబురో, ఇతను ఆ సబ్జెక్ట్ అన్నిటిని అర్థం చేసుకొని ఇతను ఏం చేశారంటే కొంతమంది ఆర్టిస్ట్కి అక్కడ అవుట్లైన్ వేయమనేవారు, ఆ థీమ్ ఏంటి దానిపైన అవుట్లైన్ వేయమనేవారు. తర్వాత ఏం జరిగింది, దెన్ ఏ స్కిల్డ్ వుడ్ బ్లాక్ కార్బర్ pasted the drawing on a wood block and carved a printing block to reproduce the painter's line. ఈ స్కిల్డ్ వుడ్ బ్లాక్ కార్బర్స్ ఏం చేసేవారు, ఏదైతే పెయింట్ చేసే ఏవైతే ఉండేవో దాన్ని సేమ్ అలాగే స్కిల్డ్ వుడ్ బ్లాక్ కార్బర్స్ ఏం చేసేవారంటే సేమ్ అలాంటి పిక్చర్స్ అనేది పెయింటర్స్ లైన్ నుంచి డ్రా చేసేవారు. ఈ ప్రాసెస్లో ఏం జరిగేదంటే
ద ఒరిజినల్ డ్రాయింగ్ వుడ్ బి డెస్ట్రాయిడ్ అండ్ ఓన్లీ ప్రింట్స్ వుడ్ సర్వైవ్. దీనివల్ల ఏంటి, ఇది ఒరిజినల్ ఏదైతే వాళ్ళు డ్రా చేశారో, పెయింట్ చేశారో అవనేది డెస్ట్రాయ్ అయిపోయింది, ఓన్లీ ప్రింటింగ్ అనేది రావడం జరిగింది, అంటే సర్వైవ్ అంటే ఉండడం జరిగింది. మనం ఇప్పుడు ఏవైతే చూస్తున్నామో అవన్నీ కూడా ప్రింటింగే, బట్ యాక్చువల్గా అప్పుడు వాళ్ళు ఏదైతే డ్రా చేశారో అవన్నీ కూడా మనకి డెస్ట్రాయ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ లిజనింగ్ మై క్లాస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.